ఆయుధాలు సమకూర్చుకోవడంలో భారత్ పక్క దేశాలపై ఆధారపడడం తగ్గించింది. కొన్నేళ్లుగా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం ప్రయత్నిస్తోంది. అమెరికా, ఆర్మేనియా, ఫ్రాన్స్ లాంటి దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత 10 ఏళ్లలో ఎగుమతులను 30 రెట్లు పెంచుకొని అగ్రదేశాల సరసన నిలబడింది. రాబోయే రోజుల్లో రక్షణ రంగ ఉత్పత్తులను 35,000 కోట్లకు చేర్చడమే టార్గెట్గా భారత్ పనిచేస్తోంది. మరి ఇది సాధ్యమవుతుందా? భారత్ కేవలం పరికరాలను మాత్రమే ఎగుమతి చేస్తుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు చూద్దాం. ఆయుధాలను తయారు చేయడం అంటే భారత్కు ఒకప్పుడు చాలా కష్టమైన పని. సాంకేతికత, ముడి పదార్థాలు, నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, ఇలా చాలా రకాల ఇబ్బందులు ఉండేవి. కానీ గడిచిన దశాబ్ద కాలంగా భారత్ రక్షణ రంగంలో దూసుకెళ్తోంది. కీలకమైన ఆయుధ వ్యవస్థలను పరీక్షిస్తూ ఔరా అనిపిస్తోంది. ఒకప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, మజ్గావ్ డాక్ లాంటివి మాత్రమే ఆయుధాలను తయారు చేస్తుండేవి. కానీ ప్రైవేటు కంపెనీలు ఎప్పుడైతే ఈ రంగంలోకి ప్రవేశించాయో భారత్ సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఆర్మేనియా, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలకు కీలకమైన ఆయుధ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. 2014 వరకు కేవలం 4,000 కోట్ల రూపాయల పైచిలుకు ఆయుధాలను మాత్రమే భారత్ ఎగుమతి చేసింది. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయుధాల ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులోని ప్రతికూలతలను అధిగమించడానికి నూతన విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 2014 నుంచి గతేడాది వరకు ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆయుధాలను ఎగుమతి చేసి ప్రపంచ మార్కెట్లో భారత్ కూడా ఉందని గుర్తు చేసింది. రక్షణ శాఖ లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 21,000 కోట్లకు పైగా ఆయుధాలను ఎగుమతి చేసి భారత్ రికార్డు సృష్టించింది. భారత్ ప్రస్తుతం 90కి పైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. అయితే దీనిని మరింత పెంచుతూ వచ్చే ఏడాది నాటికి 35,000 కోట్ల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మిజైల్స్ ని కూడా మనం ఇతర దేశాలకి, ఫ్రెండ్లీ దేశాలకి విక్రయిస్తాం ద్వారా మనం చాలా డబ్బులు మనము సేవ్ చేసుకుంటున్నాము. ఈ ప్రస్తుత టైంలో మనం అప్రాక్సిమేట్లీ 25,000 crores మనము ఎక్స్పోర్ట్ చేస్తాం మిజైల్స్ ఫ్రెండ్లీ కంట్రీస్కి. అలాగే ఇట్లాంటి మిజైల్స్ మనం చేయటం వలన మనకి విదేశం నుంచి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ మనకి దొరుకుతుంది. చాలా కంట్రీస్కి మనం ఇవి సప్లై కూడా చేయగలుగుతాము. అలాగే మన దేశం యొక్క ఆయుధ సంపత్తిని మనం పెంచుకుంటాం. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఆయుధాల్లో బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు, తుపాకులు, డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్, రాడార్లు, పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, 155mm ఆర్టిలరీ గన్స్, రాకెట్లు, టార్పిడోలు, రాత్రి వేళలో చూసే బైనాక్యూలర్లతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయి. ఇందులో చాలా వరకు విడిభాగాలను మాత్రమే భారత్ తయారు చేస్తోంది. అయితే ఈ చిన్న చిన్న పరికరాలు, విడిభాగాల తయారీ ద్వారానే ప్రధాన ఆయుధ ఎగుమతిదారుగా భారత్ అవతరించడం అసాధ్యం. రక్షణ రంగంలో ఇండియా ప్రపంచ ప్రఖ్యాతిని అందుకోవాలంటే ప్రధాన ఆయుధ వ్యవస్థలకు ప్రాణం పోసే పరిశోధనలను ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు కావలసిన పరిశోధనలను భారత్ ముమ్మరం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ప్రధాన ఆయుధాలను సమకూర్చడంలో రక్షణ రంగంలో DRDO కీలక పాత్ర పోషిస్తోంది. కానీ DRDOనే అన్ని రకాల ఆయుధాలను తయారు చేయాలంటే కష్టం. అందుకే కొత్తగా రక్షణ రంగంలో వస్తున్న అంకురాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని నిపుణులు కోరుతున్నారు. అప్పుడే భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుందని అంటున్నారు. దీనికోసం మనము 15,000 కోట్ల డబ్బుల్ని మనము ఈ ఆయుధాలను తయారు చేసి ఇతర దేశాలకి అమ్ముతూ ఉన్నాము. ఈ 2030 నాటికి ఇవి 35,000 కోట్లకి ఆయుధాలని తయారు చేయాలని మన భారత ప్రభుత్వము ఒక లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి వీటి ద్వారా మన రక్షణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. సమర్థవంతంగా మన రక్షణ వ్యవస్థని కాపాడుకోగలుగుతాము. మన సైన్యానికి ఒక కొత్తగా ఒక ఆయుధాన్ని అంబుల పొదిలో మనం చేకూర్చిన వాళ్ళం అవుతామని ఈ యొక్క రక్షణ వ్యవస్థ గురించి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎగుమతుల గురించి మనం మాట్లాడుకుంటే ఆర్మేనియా గురించే ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ దేశం గడిచిన 4 ఏళ్లలో భారత్తో ఆయుధాలకు సంబంధించి అనేక ఒప్పందాలను చేసుకుంది. దేశీయంగా తయారైన ఆకాశ్ మిసైల్స్ ను మొదటిసారి దిగుమతి చేసుకున్న దేశం ఆర్మేనియా.
బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేస్తోంది భారత్. ఇక ఆఫ్రికా దేశాలకు చిన్న ఆయుధాలు, డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లను విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇటలీ, మాల్దీవులు, రష్యా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు కూడా భారత్ ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. రక్షణ ఎగుమతులపై మొదటిసారిగా భారత్ 2014 సెప్టెంబర్లో ప్రత్యేక విధానాన్ని అమలు పరిచింది. ఆయుధాల విక్రయాలకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులను నియమించింది. అలాగే ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలను ఆయుధాల తయారీ రంగంలోకి కూడా తీసుకొచ్చి దేశీయ కంపెనీలను ప్రోత్సహించింది. ప్రస్తుతం టాటా, కళ్యాణి డిఫెన్స్, మహీంద్రా, ఇండో ఎంఐఎంతో పాటు ప్రభుత్వ సంస్థలు హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, మజ్గావ్ డాక్ లాంటి కంపెనీలు ఆయుధ తయారీలో కీలకంగా మారాయి. ఆయుధాల ఎగుమతి కోసం ప్రైవేటు కంపెనీలకు కావలసిన లైసెన్స్ ప్రక్రియను కూడా త్వరగా అందించడంతో కంపెనీలు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే దాంట్లో ఆయుధాలకు సంబంధించిన వ్యాపారం కూడా తప్పనిసరి అయిపోతుంది. ఏమిటంటే ఇవాళ ఉన్నటువంటి రక్షణ అవసరాలు ప్రతి దేశానికి, ఇటు టెర్రరిజం నుంచి ఇవాళ దేశానికి అనేక రకాలుగా ముప్పు పొంచి ఉంటుంది. ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా, నైబరింగ్ కంట్రీస్ నుంచి. ఇలాంటప్పుడు ప్రతి దేశం కూడా ఆయుధ సంపత్తి అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ విధంలో భారతదేశం ప్రస్తుతం ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియా పాలసీల ప్రకారం మనం కూడా కొంత ఈ ఆయుధ ఉత్పత్తి మీద, ముఖ్యంగా ఇతర దేశాలకి ఎగుమతి చేసే కార్యక్రమంలో కొంత పురోగతి తప్పకుండా సాధించాము. 21,000 కోట్లు గతంలో మనం ఇతర దేశాలకు ఎగుమతి చేశామంటే వాటిల్లో ముఖ్యంగా స్మాల్ వెపన్స్ అండ్ స్మాల్ ఆర్మ్స్, ఆ తర్వాత షార్ట్ రేంజ్ మిజైల్స్, ఇవన్నీ ఇండిజినస్గా తయారు చేసి మనం ఇతర దేశాలకి అమ్మటం జరిగింది. దీనివలన ఫారిన్ ఎక్స్చేంజ్ కావటం అనేది కాదు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది మన ఇరుగు పొరుగు దేశాలతో ఉంటుంది. వారికి కావలసిన సపోర్ట్, సహకారాలు అందించడం కోసం ఈ ఆయుధాలని ఉత్పత్తి చేయటం అనేది, వారికి విక్రయించటం అనేది సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో జరిగేది. ఆయుధాల తయారీలో సొంత ప్రయోగాలతో పాటు వివిధ దేశాలతో కలిసి భారత్ పనిచేస్తోంది. రష్యాతో కలిసి బ్రహ్మోస్ క్షిపణులను రూపొందించింది. భారత్ వద్ద ప్రస్తుతానికి అగ్ని, పృథ్వీ, నాగ్, ఆకాష్, త్రిశూల్, ప్రళయ్, అస్త్ర, నిర్భయ్ సహా కే తరగతి క్షిపణులు, బారాక్ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. ఇటీవలే పినాకా క్షిపణి ప్రయోగం కూడా విజయవంతమైంది. ఇప్పటికే ఇందులోని కొన్నింటిని భారత్ ఎగుమతి చేస్తోంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మరికొన్ని క్షిపణులను ఎగుమతి చేయాలని భావిస్తోంది. అలా చేయాలంటే చవక ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులను రూపొందించాలి. వాటిని నిర్దేశిత సమయానికి సరఫరా చేయడం మరో కీలక అంశం. అగ్రరాజ్యాల మాదిరిగా వరుస ఒప్పందాలు, రక్షణ పరికరాల జీవితకాల కాంట్రాక్టులపై దృష్టి సారిస్తే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణుల భావన.